కన్న తెల్లనా వెన్నెలంత చల్లనా ఏది 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 మల్లె కన్న తెల్లనా మా సీత సొగసు వెన్నెలంత చల్లనా మా సీత సొగసు తేనె కన్న తీయనా తెలుగంత కమ్మనా ఏది 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 తేనె కన్న తీయనా మా బావ మనసు తెలుగంత కమ్మనా మా బావ మనసు నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి ఏమని కన్నె సీత కలలన్నీ పండేది ఎప్పుడని కన్నె సీత కలలన్నీ పండేది ఎప్పుడని ఏమని నీ తోడే లేకుంటే ఈ సీతే లేదని మల్లె కన్న తెల్లనా మా సీత సొగసు తేనె కన్న తీయనా మా బావ మనసు మనసూది ఎందుకని మమతకు గుడిగా మారాలని వల్ల పొంది ఎందుకని గుడిలో దివ్వెగ నిలవా మనసుంది ఎందుకని మమతకు గుడిగా మారాలని వలపుంది ఎందుకని గుడిలో దివ్వెగ నిలవాలని మనూది ఎందుకని దివ్వెకు వెలుగై పోవాలని బ్రతుకుంది ఎందుకని వెలుగే నీవుగా చూడాలని వెలుగే నీవుగా చూడాలని మల్లె కన్న తెల్లనా తేనె కన్న తీయనా పుత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు పున్నమి రెమ్మ మా పెళ్లి పడుచు పుత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు పున్నమి రెమ్మ మా పెళ్లి పడుచు ఆ బొమ్మకున్న ఆభరణం అందాల కందని మంచి గుణం అందాల కందని మంచి గుణం మహారాజు కాడు మా పెళ్లి కొడుకు మనసైన వాడు మా పెళ్లి కొడుకు మహారాజు కాడు మా పెళ్లి కొడుకు మనసైన వాడు మా పెళ్లి కొడుకు మా వాడికున్న వింత గుణం తన మాట తప్పని మంచితనం తన మాట తప్పని మంచితనం పుత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు పున్నమి రెమ్మ మా పెళ్లి పడుచు గళమున లేవు ఏ ముత్యాల సరాలు ఉన్నవిలే హరినామ స్వరాలు కరముల లేవు ఏ బంగారు కడియాలు ఉన్నవిలే శివ పూజా కుసుమాలు మదిలో లేవు సంపదల మీది ఆశలు మదిలో లేవు సంపదల మీది ఆశలు ఉన్నవిలే పతి
పతి సేవా కాంక్షలు ఆ బొమ్మకున్న ఆభరణం అందాల కందని మంచి గుణం అందాల కందని మంచి గుణం పుత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు పున్నమి రెమ్మ మా పెళ్లి పడుచు మహారాజు కాడు మా పెళ్లి కొడుకు మనసైన వాడు మా పెళ్లి కొడుకు పెళ్ళిళ్ళకు మధుమాసం చైత్రమాసం వచ్చే చైత్రమాసం పెళ్లి కొడుకు అంటే మాకు సంతోషం మరి మరి సంతోషం పెళ్ళిళ్ళకు మధుమాసం చైత్రమాసం వచ్చే చైత్రమాసం పెళ్లి కొడుకు అంటే మాకు సంతోషం మరి మరి సంతోషం రాచిన కల రప్పించు మావిడి తోరణాలు కట్టించు కోయిలలను పిలిపించు మంగళ వాద్యాలను తెప్పించు ఆకాశమంత పందిరి వేసి భూలోకమంత పీట వేసి పెళ్లి కొడుకును పెళ్లి పడుచును పీటల మీద కూర్చోబెట్టి శ్రీదేవి భూదేవి శ్రీవాణి శ్రీగౌరి అందరూ చల్లగా అక్షతలు చల్లగా కళ్యాణం జరిపించాలి ఆ వైభోగం తిలకించాలి చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల గట్టు మీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి చుట్టమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల గట్టు మీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి చుట్టమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల చెంగు చెంగున చెరువు దాటి చెంత నిలిచి చేయి చాచి చెలిమి చేయ పిలిచింది చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చి పిల్ల. ఎర్రవేసిన పిల్లవాడు ఎవరనుకుందో, ఎగిరి వచ్చి పడ్డది అతని ఒడిలో. తుళ్ళి తుళ్ళి ఆడే చిలిపి చేప పిల్ల. తాళిలేని తల్లాయే అమ్మ చెల్ల. నాన్నలేని పాపతో నవ్వే లోకల్లో ఎన్నాళ్ళు వేగేను చేప తల్లి. అభం శుభం తెలియని పిచ్చి తల్లి, పిచ్చి తల్లి. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. మహాజనులారా, పరమ సాత్వీమణులైన భారత నారీమణుల కథలెన్నో మీరు విన్నారు, చూశారు, చూస్తున్నారు. అయినా ఆబాలగోపాలం ఈనాడు మళ్ళీ ఇక్కడకు విచ్చేశారంటే అందుకు కారణం భారత నారీ చరితము, మధుర కథ భరితము. భారత నారీ చరితము, మధుర కథ భరితము. పావన గుణ విస్ఫురితము, మధుసుతాను మతము సతము. శీల జ్యోత్స్న పులకిత గేలా శారద రాత్రము, అతి పవిత్ర మఖల మిశ్ర మేధరిత్రి కనబరతము. భారత నారీ చరితము, మధుర కథ భరితము. ఆ మహాసతులెటువంటి వారయ్యా? రామచరిత మానసమే ధరణి జాత సీత. సీతయాశ్చరితం మహత్ ఎరుగని వారెవ్వరు. భూపత రాజసుత కాముక కీచక యమదూత. ద్వాపరే ద్రౌపదీ శక్తి అన్నారు పెద్దలు. కాలానికి ఎదురీదిన ఘనత సుమతి చరిత. గ్రహగతులనే శాసించిన మహాసాధ్వి సుమతి. కాలుని భాషము తెంచిన కలికే సావిత్రి మాత. భారత నారీ చరితము, మధుర కథ భరితము. కనుకనే అపిమాం పావయేత్ సాధ్వి స్నాత్వేతి ఛరి జాహ్నవి అన్నారు. పరమ పవిత్రమైనటువంటి ఆ గంగానది కూడా ఏ మహాసాధ్వి అయినా స్నానం చేసి తనను పునీతిని చేస్తుందా అని ఎదురు చూస్తుందట. అంతటి మహాతల్లులు నాడే కాదు నేడూ ఉన్నారు. రావణులున్నంత కాలం సీతలు, కీచకులున్నంత కాలం ద్రౌపదులు, పతులకే ప్రాణదాతలైన సావిత్రి వంటి మహాసాధ్యులు ఉండనే ఉన్నారు. ఘటనా ఘటనా పడేయసి స్త్రీ అన్నారు. ఇంతకి ఎటువంటిదయ్యా ఆ స్త్రీ? నవరసమంజరి నారీ, నవరసమంజరి నారీ. నవజీవన మననాట్యమయూరి, మధుర భావ మందారి. నవరసమంజరి నారీ. తల్లిగా బాల వెల్లిగా తనువు పంచు సంసారి. మల్లిగా రాగవల్లిగా మనసు నిస్సువయ్యారి. బాలిక కరకంగాలిక దుష్టుల కాలరాజు దేవేరి. కష్ట సుఖాలే తరంగాలుగా కదిలిపోవు కావేరి. నవరస మంజరి నారీ. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. యత్ర ఇతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర అఫలాః. క్రియాః అన్నాడు ధర్మశాస్త్రకర్త మనువు. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతున్నదో అక్కడ దేవతలు ఆనందనాట్యం చేస్తారట. ఎక్కడైతే స్త్రీ హింసింపబడుతున్నదో అక్కడ తలపెట్టిన కార్యాలన్నీ నిష్ఫలమైపోతాయట. అటువంటి యొక్క మహాసాధ్యులు నాడే కాదు నేడు ఉన్నారు అని చెప్పడానికే ఇప్పుడు ఈ కథ.
ప్రకారంగా పరమ సౌందర్యవతి పతివ్రత శిరోమణి అయిన ద్రౌపదీ దేవిని ఏకాంతంలో ఉండగా బలాత్కరించదలచి నీచ కీచకుడు పన్నీట జలకమ్ములార్చి నెన్నుదుట తిలకమ్ము తీర్చి నిలువుటద్దమ్ములో తన చెలువు చూచి తలయూచి పువ్వింటి రేడు కవ్వించగా వలపు తలపు నూరించగా పెడ చూపులందు గడ నవ్వు చెందులడ నడను వాని వేధించగా బయలుదేరిన పరమ పాతకుడు పరనారీ మేధకుడు కీచకుడు మదన తాపతాడితమతి అయి కదలి వచ్చన కాముకుడు అదను చూచి అటు నర్తనశాలకు మదిరాపాన సమస్త చిత్తుడు కలుడు సింహ బలుడు ముష్కరుడు కఠిన చిత్తుడు కలుడు సింహ బలుడు ముష్కరుడు కఠిన చిత్తుడు మగువను పెనగొన బోయను తగని మదోన్మత్తుడు మగువను పెనగొన బోయను తగని మదోన్మత్తుడు గోపి అడుగు ముందుకేసావో సీత తప్పించుకోవాలనుకున్నాను. దుర్వారోద్యమ బాహు విక్రమ రసస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపార గుల్మత్వతు గీర్వాణకృతులేవురెప్పుడు నిన్ను దోర్లీలన్ వ్యసంగెట్టి గంధర్వుల్ మానము ప్రాణము కొనుట తథ్యం విమ్మెయిల్ కీచక నిన్ను కన్న కథ నీ అమ్మ కథ వినిపించనా కన్నా కథ వినిపించి నిన్ను కన్నయ్యా కన్నులు తెరిపించనా నాన్నా నిన్ను కన్న కథ నీ అమ్మ కథ వినిపించనా కన్నా కథ వినిపించి నిన్ను కన్నయ్యా కన్నులు తెరిపించనా నాన్నా నిన్ను కన్న కథ నీ అమ్మ కథ తూర్పు తల్లికి పడమర తండ్రికి గారాల కొడుకు ఈ నెల రేడు తూర్పు తల్లికి పడమర తండ్రికి గారాల కొడుకు ఈ నెల రేడు కలవని దిక్కుల పొత్తిలిలో కలువల పుప్పొడి మెత్తలలో కలవని దిక్కుల పొత్తిలిలో కలువల పుప్పొడి మెత్తలలో పెరుగుతూ ఉన్నాడు పెరుగుతూనే ఉంటాడు నిన్ను కన్న కథ నీ అమ్మ కథ వినిపించనా కన్నా